ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సిఎస్కే అండ్ ఆర్సీబీ జట్ల మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సో 196 పరుగులు అంటే మంచి స్కోరే, రెస్పెక్టబుల్ స్కోరు. కానీ ఈ సీజన్లో 200కు పైగా పరుగులు చేసినా కూడా గెలుస్తాము అనేటటువంటి నమ్మకం లేనటువంటి నేపథ్యంలో మరి ఆర్సీబీ ఈ స్కోర్ను కాపాడగలుగుతుందా? సిఎస్కే ఈ లక్ష్యాన్ని ఛేదించి వరుసగా 2వ విజయాన్ని తమ ఖాతాలో నమోదు చేసుకుంటుందా? సో సిఎస్కే కానీ ఆర్సీబీ కానీ తమ తొలి మ్యాచ్లలో విజయం సాధించాయి. ఈ రెండు జట్లు కూడా ఈ సీజన్లో ఇది 2వ మ్యాచ్. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పటీదారు 51 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే మిగతా వారందరూ కూడా పర్వాలేదు రాణించారు. కానీ భారీ స్కోర్లు సాధించడంలో మాత్రం విఫలమయ్యారు. ఫిల్ సాల్ట్ 32 పరుగులు చేశాడు 16 బంతుల్లోనే. విరాట్ కోహ్లీ చాలాసేపు క్రీజ్లో ఉండి 31 పరుగులు చేసినప్పటికీ 30 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. ఇక దేవదత్త పడిక్కల్ 27 పరుగులు, టిమ్ డేవిడ్ 22 పరుగులు చేసి కాస్త రాణించారు. కానీ ఎవరు కూడా క్రీజులో నిలదొక్కని భారీ స్కోర్ మాత్రము సాధించలేకపోయారు. దీంతో 200 పరుగుల లోపే పరిమితం కావడం జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సో ఈ సీజన్లో ఈ మ్యాచ్తో కలిపి మొత్తం 8 మ్యాచ్లు జరిగితే 8 సార్లు అంటే మొత్తం అన్నిసార్లు కూడా టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం గమనార్హం. అంటే కెప్టెన్లందరూ కూడా టార్గెట్ను చేజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వీరిద్దరూ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఖలీల్ అహ్మద్ వేసినటువంటి తొలి ఓవర్లో సాల్ట్ వరుసగా 2 4లు కొట్టి ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించాడు. ఇక అశ్విన్ వేసినటువంటి 2వ ఓవర్లో సాల్ట్ వరుసగా ఓ 6 మరో 2 4లు కొట్టాడు. మరోవైపు కోహ్లీ కాస్త రస్టీగా కనిపించాడు. సాధికారికంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. 3వ ఓవర్ వేసినటువంటి ఖలీల్ అహ్మద్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేశాడు. అయితే ఎంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. సో ఖలీల్ అహ్మద్ చాలా కాన్ఫిడెంట్గా ఉండటంతో రివ్యూకు వెళ్ళింది సిఎస్కే. కానీ కోహ్లీ నాట్అవుట్ అని రివ్యూలో తేలింది. ఇక మరోవైపు బౌండరీలతోటి ధాటిగా ఆడుతున్నటువంటి ఫిల్ సాల్ట్ నూర్ అహ్మద్ వేసినటువంటి 5వ ఓవర్లో ధోనీ చేసినటువంటి మెరుపు స్టంపింగ్కు అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా నూర్ అహ్మద్ సిఎస్కేకు తొలి బ్రేక్ ఇచ్చాడు. 16 బాల్స్ ఆడినటువంటి ఫిల్ సాల్ట్ మరి 5 4లు 1 సిక్సర్ తోటి 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 45 పరుగుల వద్ద ఆర్సీబీ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో దేవదత్త పడిక్కల్ బ్యాటింగ్కి వచ్చాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 1 వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. జడేజా వేసినటువంటి 7వ ఓవర్లో 2 4లు ఓ 6 తోటి 15 పరుగులు రాబట్టాడు మరి దేవదత్త పడిక్కల్. కానీ అశ్విన్ వేసినటువంటి 8వ ఓవర్లో మంచి టచ్లో ఉన్నటువంటి పడిక్కల్ రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉన్నంతసేపు ధాటిగా ఆడినటువంటి దేవదత్త పడిక్కల్ 14 బంతులు ఎదుర్కొని 2 4లు 2 సిక్సర్లతోటి 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 76 పరుగుల వద్ద దేవదత్త పడిక్కల్ రూపంలో 2వ వికెట్ను కోల్పోయింది ఆర్సీబీ. ఇక 4వ స్థానంలో కెప్టెన్ రజత్ పటీదార్ బ్యాటింగ్కి వచ్చాడు. మరోవైపు కోహ్లీ బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక దశలో 22 బాల్స్ ఆడినటువంటి కోహ్లీ కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. సో కోహ్లీ ధాటిగా ఆడకపోయినప్పటికీ మిగతా వారు ధాటిగా ఆడటంతో రన్ రేట్ను 9కి తగ్గకుండా చూసుకున్నారు. ఇక పతిరణ వేసినటువంటి 11వ ఓవర్లో 1 6 2 4లు కొట్టినటువంటి కోహ్లీ టచ్లోకి వచ్చినట్లుగా కనిపించాడు. కానీ నూర్ అహ్మద్ వేసినటువంటి 13వ ఓవర్లో భారీ షాట్ కొట్టినటువంటి విరాట్ కోహ్లీ బౌండరీ వద్ద రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 30 బాల్స్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ మరి 2 4లు 1 సిక్సర్ తోటి 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో 30 బాల్స్ ఆడినా కేవలం 31 పరుగులు చేసినంటే కోహ్లీ యొక్క స్ట్రైక్ రేటు చాలా తక్కువగా ఉంది. ఇక 5వ స్థానంలో లియామ్ లివింగ్స్టోన్ బ్యాటింగ్కి వచ్చాడు. మరోవైపు రజత్ పటీదార్ స్కోరు వేగం పెంచే క్రమంలో ధాటిగా ఆడాడు. జడేజా వేసినటువంటి 14వ ఓవర్లో 2 4లు 1 6 కొట్టాడు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అప్పుడు కూడా రన్ రేటు 9కి పైగానే ఉంది. ఇక నూర్ అహ్మద్ వేసినటువంటి 16వ ఓవర్లో 2వ బంతికి 6 కొట్టినటువంటి లివింగ్స్టోన్ ఆ మరుసటి బంతికి బౌల్డ్ అయ్యాడు. సో 9 బంతులు ఆడినటువంటి లివింగ్స్టోన్ ఒక 6 తోటి 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 145 పరుగుల వద్ద ఆర్సీబీ తన 4వ వికెట్ను కోల్పోయింది. ఇక 6వ స్థానంలో జితేష్ శర్మ బ్యాటింగ్కి వచ్చాడు. కెప్టెన్ పటీదార్ ధాటిగా ఆడుతూ రన్ రేటు పడిపోకుండా మెయింటైన్ చేశాడు. ఖలీల్ అహ్మద్ వేసినటువంటి 18వ ఓవర్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి జితేష్ శర్మ అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 6 బంతులు ఎదుర్కొన్నటువంటి జితేష్ శర్మ 1 4 1 సిక్సర్ తోటి 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత 19వ ఓవర్లో తొలి బంతికి కెప్టెన్ రజత్ పటీదార్ కూడా శ్యామ్ కరణ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
32 బాల్స్ ఆడినటువంటి రజత్ పాటీదారు 4 4లు 3 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి ఆర్సీబీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి ఒకే ఒక బ్యాటర్గా రజత్ పాటీదార్ నిలిచాడు. ఇక అదే ఓవర్లో కృణాల్ పాండ్యా కూడా డక్అవుట్ అయ్యాడు. సో శ్యామ్ కరణ్ వేసినటువంటి చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ వరుసగా 3 సిక్సర్లు కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. టీ20లలో 196 పరుగుల స్కోర్ అంటే మంచి స్కోరే, రెస్పెక్టబుల్ స్కోరే. కానీ ఈ సీజన్లో 200కు పైగా పరుగులు చేసినా కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి ఆర్సీబీ ఈ 196 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటుందా, మరి సిఎస్కే ఈ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదిస్తుందా అనేది చూడాలి. సో ఆర్సీబీ కనీసం 220-230 పరుగులు చేయాల్సి ఉంది. కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్లందరికీ కూడా మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకొని భారీ స్కోరు దిశగా మలచడంలో వారు విఫలమయ్యారని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఆర్సీబీ ఇన్నింగ్స్లో మంచి పార్ట్నర్షిప్లు లభించలేదు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ కూడా రాలేదు. ఫస్ట్ వికెట్కి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ చేసినటువంటి 45 పరుగుల పార్ట్నర్షిప్పే వాళ్ళ ఇన్నింగ్స్లో హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. సో ఒక కెప్టెన్ రజత్ పాటీదార్ మాత్రమే హాఫ్ సెంచరీ చేయటము, మిగతా వాళ్ళు పెద్దగా వాళ్ళకి మంచి ఆరంభం లభించినప్పటికీ భారీ స్కోరు సాధించలేకపోవటము, సరైనటువంటి పార్ట్నర్షిప్ నిర్మించలేకపోవటము, విరాట్ కోహ్లీ 30 బంతులు ఆడినప్పటికీ 31 పరుగులు మాత్రమే చేయటంతో ఆర్సీబీ ఓ 20-30 పరుగులు తక్కువ చేసిందని అనిపించింది. ఇక సిఎస్కే బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మరోసారి నూర్ అహ్మద్ తన స్పిన్ మాయాజాలను చూపించాడు. సో 4 ఓవర్లు వేసినటువంటి నూర్ అహ్మద్ 36 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కి సగటున 9 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది నూర్ అహ్మద్. ఇక ఆ తర్వాత పతిరణ కూడా చాలా చక్కటి బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 9 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి పతిరణ కూడా 2 వికెట్లు తీయడం జరిగింది. నూర్ అహ్మద్ 3 వికెట్లు, పతిరణ 2 వికెట్లు తీశారు. ఇక ఖలీల్ అహ్మద్ 1 వికెట్, అశ్విన్ మరో వికెట్ తీయడం జరిగింది. ఖలీల్ అహ్మద్ ఒకే ఒక వికెట్ తీసినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులే, అంటే ఓవర్కి సగటున 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ విధంగా ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేశాడు ఖలీల్ అహ్మద్ కానీ, పతిరణ కానీ, నూర్ అహ్మద్ కానీ. అయితే అశ్విన్, శ్యామ్ కరణ్, జడేజా ఈ ముగ్గురు బౌలింగ్లో కాస్త విఫలమయ్యారని చెప్పాలి. భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్కి సగటున 11-12 చొప్పున ఈ ముగ్గురు కూడా పరుగులు ఇవ్వడం జరిగింది. అశ్విన్ 1 వికెట్ తీస్తే శ్యామ్ కరణ్, జడేజా వికెట్లేమీ తీయలేదు. మొత్తానికి సిఎస్కే ముందు ఆర్సీబీ 197 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. మరి ఈ టార్గెట్ను సిఎస్కే చేజ్ చేస్తుందా? వాళ్ళ సొంత మైదానం పైన వాళ్ళకి అద్భుతమైనటువంటి రికార్డు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ రికార్డును ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తుందా లేదా చూడాలి. అయితే కడపడే వార్తలు అందేసరికల్లా సిఎస్కే జట్టు 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాలు పడింది 4.4 ఓవర్లలో. రచిన్ రవీంద్ర 16 పరుగులతో ఆడుతున్నాడు. అయితే మరొక ఓపెనర్ త్రిపాఠి 5 పరుగులకు, రుతురాజ్ గైక్వాడ్ డక్అవుట్ అయితే దీపక్ హుడా 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో హ్యాజెల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. 6 పరుగులకే 2 వికెట్లు తీస్తే భువనేశ్వర్ కుమార్ మరొక వికెట్ తీయడం జరిగింది. సో మొత్తంగా సిఎస్కే ప్రస్తుతం అయితే కష్టాల్లో ఉంది. 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఎదురెదుగుతుంది సిఎస్కే. మరి సొంత మైదానంలో సిఎస్కే మిగతా బ్యాటర్లు నిలదొక్కుని ఆడి మరి ఈ మ్యాచ్లో సిఎస్కేకు విజయాన్ని సాధించి పెడతారా లేదా ఆర్సీబీ వరుసగా 2వ మ్యాచ్లో విజయం సాధిస్తుందా వేచి చూడాలి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.